ఈ ఈ మిగతా విషయాలకి మనం వెళ్ళొద్దు. అదంతా తుఫాన్ అయిపోయిన తర్వాత ఎవరేం చేశారు ఏంటి అనేది ఆటోమేటిక్గా పోస్ట్ మార్టమ్స్ ఉంటాయి, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి తుఫాను ఎక్కడ తీరం దాటుతోంది, ఈ రాత్రి ఎలా గడుస్తుంది అనే దాని మీదనే ఎవరి ఫోకస్ అయినా ఉండాలి, ఇంక్లూడింగ్ మనం కూడా కలుపుకొని. సో దాని మీద ఒకసారి మన రామారావు ఏదో చెప్తున్నారు. రామారావు చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏంటంటే కాకినాడకు దక్షిణంగా అంతర్వేది మలికీపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అసెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి 100 కిలోమీటర్ల దూరంలో ఇంకా ఉంది. అర్ధరాత్రికి అది టచ్ అయ్యే అవకాశం ఉంది, కోస్ట్ను టచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అంటే ఇంకో 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది అయి కోస్ట్ను టచ్ అయ్యేందుకు అని చెప్తున్నారు. తుఫాను కేంద్రం పూర్తిగా భూమిపైకి వస్తే తుఫాను తీరాన్ని దాటినట్టు అవుతుంది. ఇంకా అయితే పూర్తిగా దాటలేదు, కేవలం టచ్ అయ్యేందుకే ఇంకా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడకు దక్షిణంగా అంతర్వేది మలికీపురం సమీపంలో అంతర్వేది అంటే గోదావరి సంగమం. అక్కడ అంతర్వేది మలికపురం దగ్గర తీరం దాటేటట్లయితే ఇటు పాలకొల్లు అటు రాజోలు ఆ ప్రాంతం అంతా చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, ఇప్పుడు కూడా తుఫాను మీరు చెప్పినట్టు సివియారిటీ ఎంత ఉందంటే విండ్ స్పీడ్ గంటకి పెరిగిపోతూ ఉంది. దీంతో పాటు వర్షం కూడా రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా రికార్డ్ అవుతూ ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి పూర్తిగా కోస్తాలో వాతావరణం మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది. అంటే సైక్లోను ఇటు కోస్ట్ వైపు వచ్చే కొద్దీ అంటే దగ్గర అయ్యే కొద్దీ కూడా ఈ తుఫాను గాలుల ప్రభావం కానీ లేకపోతే వర్ష ప్రభావం కానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వెంకటకృష్ణ గారు, రైట్. రామారావు ఒక్క నిమిషం, ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్కడ ఇది తీరాన్ని దాకుతోంది, డైరెక్షన్స్ ఎలా మారుతున్నాయి అనేది మనకి వైజాగ్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాయుడు అక్కడ ఎలాంటి అనాలిసిస్ ఇస్తారో